నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రావు కమ్ములు గారు. సార్ తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, యుద్ధం ఎప్పుడెప్పుడు ఆగుతుందా అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా వెయిట్ చేస్తా ఉన్నాయి. ఇక ఇరాన్ కి అమెరికాకి మధ్య ఒప్పందం కూడా కుదిరిపోయింది. ఇక అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయి అనుకుంటున్నటువంటి టైంలో అమెరికా ఇరాన్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది? ఎలాంటి ఉద్దేశంతో అమెరికా ఉంది? ఏం చెప్తారు? నేను కూడా మొదటి నుంచి నేను చెప్పినట్టుగా ఫైనల్లీ ఈ వార్ కి నెగోసియేషన్స్ అల్టిమేట్ అని మొదటి నుంచి మనం మాట్లాడుకున్నాం. అందులో మాత్రం నాకు డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. కానీ నెగోసియేషన్స్ ఏ కోణంగా దారితీస్తాయి అన్నదే, ఎంత స్పీడ్గా అవుతాయి, ఎంత కరెక్ట్ గా అవుతాయి, మధ్యలో ఏమో ఈ ఫైరింగ్ ఎందుకు అవుతుంది అన్నది బేసికలీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఫైరింగ్ అనేది నేను అనుకోవటం ఏంటంటే, సీజ్ ఫైర్ ఒప్పుకున్న నెగోషియేషన్ స్టార్ట్ అయినా సరే ఫైరింగ్ అవుతానికి బేసికలీ రెండు కారణాలు. ఒకటి ఏంటంటే, ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ లేదు, రైట్? ట్రస్ట్ లేకపోవడం వల్ల ఏముంది, అమెరికా ఏమనుకుంటుంది, ఇరాన్కి కొంచెం టైం గ్యాప్ ఇస్తే తిరిగి మళ్ళీ రికూప్ చేసుకుంటుంది. ఎక్కడెక్కడ ఉన్న ఫోర్సెస్ అన్ని గ్యాదర్ చేసుకుంటుంది, ఒక చోట ఎక్కడన్నా పెట్టుకుంటుంది, ఎక్కడైనా డ్యామేజ్ అయ్యి ఉంటే రిపేర్ చేసుకుంటుంది, తర్వాత ఎక్కడెక్కడైతే మందు సామాగ్రి లేదో అక్కడికి షిఫ్టింగ్, ట్రాన్స్ఫర్, రైట్? సో తిరిగి రీఆర్గనైజ్ అవుతారు అన్నట్టుగా యుఎస్ కి డౌట్ ఉంది. సిమిలర్లీ ఇరాన్ కూడాను యునైటెడ్ స్టేట్స్ మీద ట్రస్ట్ అనేది అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా ఇరాన్ పైకి ఎస్ అన్నా సరే లోపల మనసులో మట్టుకు వాళ్ళ మీద చాలా అనుమాన స్థితిలో ఉన్నారు, రైట్? సో ఒకటేమో ఈ ట్రస్ట్ తయారవుతారని ఒకటి, రెండోదేమో ట్రస్ట్ గురించి. కనుక మూడో కారణం కింద కూడా మనం చూడాల్సింది ఏంటంటే, ఉట్టి నెగోసియేషన్స్ వెళ్తే సాఫ్ట్ గా ఉంటున్నాము అంటే ఏంటి, క్యారెట్ అండ్ స్టిక్ అంటాం. ఒక విధంగా స్టిక్ చూపిస్తుంటారు, రెండోదేమో క్యారెట్ తినిపిస్తాం అన్నట్టుగా. నెగోసియేషన్స్ ఏంటి, ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఆప్షన్, రైట్? సాఫ్ట్వేర్ ఆప్షన్ ఒకటో మూలాన, సాఫ్ట్వేర్ ఆప్షన్ లో ఒకవేళ ఇరాన్ ఒప్పుకోలేమో, కొంత బెదిరించాలని కూడా అన్న ఒక ధ్యేయంతో నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు ఈ ఫైరింగ్ దిగబడుతున్నారు. కనుక ఈ రెండు నెగోసియేషన్స్ ప్రోగ్రెస్ అవుతాయి ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు, రైట్? సైడ్ బై సైడ్ ఫ్రీగా నెగోసియేషన్స్ వదిలికి మాత్రం యుఎస్ ఊరుకోదు, ఇజ్రాయెల్ కూడా ఊరుకోదు. అంటే ఇప్పుడు ఇది టెంపరీగా చేస్తారా? తాత్కాలిక శాంతి ఒప్పందమే కదా, 60 రోజుల పాటు టైం ఇచ్చి 60 రోజుల్లో కూడా వాళ్ళు అణు కార్యక్రమాలకు సంబంధించి కూడా డిస్కషన్స్ చేసుకోవాలని చూస్తున్నారంట. ఇప్పుడు పైకి అన్నా సరే నేను అనుకోవటం సీజ్ ఫైర్ అని అంటారు, కానీ కంప్లీట్ ఫైరింగ్ మాత్రం నేను అనుకోవటం మంచిరు. ఎందుకంటే బేసికలీ ఎప్పుడైతే మనకి నమ్మకం లేదో, రైట్, అంటే ఫుల్ సీజ్ ఫైర్ చేయటం ఏంటంటే, అఫ్ కోర్స్ ఏంటంటే గుడ్ పార్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి, ఏయో పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేసి విపరీతమైన ఫైరింగ్ చేయట్లేదు, రైట్? లిమిటెడ్ ఫైరింగ్ చేస్తున్నారు, రైట్? సో బేసిక్ కారణాలు ఏంటంటే, స్మూత్ గా నెగోషియేషన్స్ వెళ్ళాలంటే కొంచెం భయపెట్టాలని కూడా ధైర్యం. కనుక నేను అనుకోవటం 60 days సీజ్ ఫైర్ గ్యాప్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే కొంతవరకు ఖచ్చితంగా ఈ ఫైరింగ్ కొనసాగుతుంది. ఇందులో మాత్రం లెటప్ ఉండదు. ఇటు యుఎస్ ఫైర్ చేస్తుంది, ఇజ్రాయలీ ఫైర్ చేస్తుంది, ఇరాన్ ఫైర్ చేస్తుంది. ఈ ముగ్గురులో యాక్చువల్ చూసుకోవాల్సింది మాక్సిమం డ్యామేజ్ చేయగలిగింది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఏంటంటే ఇది చనువు దొరికింది కాబట్టి ఎంత భూభాగం లెబనాన్ లో తీసుకోగలదో అది మాత్రం ట్రై చేస్తుంటారు. వేరే ఇరాను యుఎస్ మాత్రం బేసికలీ ఒకళ్ళ మీద ఒకళ్ళు భయపెడటానికి, ఫోర్స్ చూపిస్తానికి, అంతేగాని మాక్సిమం డ్యామేజ్ చేయాలన్న కారణంతో ఉండేది. కానీ ఇప్పుడు జరుగుతున్న శాంతి చర్చలో సార్, ఇరాన్ మీదే కాదు లెబనాన్ లో కూడా ఎలాంటి దాడులు చేయకుండా నిలువరించాలి, దీనికైతే మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇరాన్ ఎప్పుడు ఉంది, ఎందుకంటే హెజ్బుల్లా బేసికలీ ఇరాన్ లో పార్టే, రైట్? హెజ్బుల్లా కంప్లీట్లీ ఫైనాన్స్ చేసేది ఇరాను, రైట్? ఎందుకంటే క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మొదటి నుంచి చెప్తున్నారు 7 front వార్ అని. ఏమిటి ఇరాన్ ఏముంది, ఇటు పక్కన హెజ్బుల్లా కొడుతుంది, అటు పక్క నుంచి హమాస్ వాళ్ళు కొడతారు, రైట్? ఇటు డ్రోన్స్ కొడతాం, ఇలాగా రకరకాల కారణాలు చూపెట్టారు. కనుక హెజ్బుల్లాది మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఆ వారు అది మన యుఎస్ ఇరాన్ వార్కిను
ఇజ్రాయెల్ హెజ్బుల్లా వారు రెండు డిఫరెంట్ గా చూడాలి మనం. యుఎస్ ఇరాన్ వారి కారణాలు బేసికలీ ఏంటి? ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఆర్సెనల్ ని కంట్రోల్ చేయాలి, లేకపోతే అక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి. రెండోది ఏంటంటే కంప్లీట్ పొలిటికల్ దీన్ని మార్చేయాలనుకున్నారు, పొలిటికల్ మార్చలేరని తెలుసుకున్నారు, రైట్. కొంతమందిని చంపిన తర్వాత పూర్తిగా పొలిటికల్ సిస్టాన్ని మార్చలేదని, లీడర్షిప్ కంప్లీట్ గా మార్చలేమని యుఎస్ క్లియర్ అయిపోయింది. మూడోది ఏంటి, యుఎస్ కి ఇంకోటి కూడా క్లియర్ అయింది ఏంటి, ఇరాన్ భూభాగం మీద వెళ్ళి యుఎస్ సోల్జర్స్ ని, ఫుడ్ సోల్జర్స్ ని అక్కడ పెడతాం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. నాలుగోది హార్మోజ్ కూడాను క్లియర్ కట్ ఏంటంటే ఎంత నేరో ఉందంటే, మొదటి నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఏంటి, హార్మోజ్ లో క్లియర్ కట్ గా నేవల్ ఫోర్సెస్ తీసుకెళ్లి యుద్ధం చేయాలంటే అంత ఈజీ పని కాదు, చాలా నేరో స్ట్రిప్ అది. నేరో స్ట్రిప్ అయితే యుఎస్ నేవీ కూడాను చాలా డేంజర్ లో పడుతుంది, రైట్. కనుక హార్మోజ్ లో నేవల్ ఫోర్సెస్ చేయడం కూడా కష్టమే. సో ఇలాంటి పరిస్థితుల్లో దానికి తోడు లాస్ట్లీ ఏంటి, యునైటెడ్ స్టేట్స్ లో డొమెస్టిక్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకు దెబ్బలాడుతున్నాం, ఎంత డబ్బులు పోతున్నాయి, తర్వాత ఏమో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. సో ఇవన్నీ పెరగడం వల్ల ట్రంప్ మీద ఒక విధంగా ఒత్తిడి వస్తుంది అక్కడ, రైట్. ట్రంప్ చాలా ప్రెషర్ లో ఉన్నారు నేను అనుకోవటం, రైట్. సో ఈ ప్రెషర్లన్నీ ఇచ్చేస్తానికి ఏదో విధంగా నెగోసియేషన్స్ తీసుకుని తన యొక్క ఇమేజ్ పాడవకుండా, ఆఫ్ఘనిస్తాన్ లో పారిపోయినట్టుగా కాకుండా, వరల్డ్ లో తన ఓవరాల్ ఇమేజ్ పోకుండా ఎక్కడి నుంచి వెళ్ళాలనేది యూఎస్. వేరే ఇక్కడ ఇజ్రాయెల్ హెజ్బుల్లాది కారణాలు డిఫరెంట్ మనం. ఇజ్రాయెల్ ఏంటి, ఎంత ఛాన్స్ పెరిగితే అంత లెబనాన్ లో భూభాగం తినేస్తుంది. ఇజ్రాయెల్ మనం చూసినట్టయితే ఎక్స్పాన్షనిస్ట్ యాటిట్యూడ్ మాత్రం విపరీత. మొదట్లో అనుకునే వాళ్ళు ఏంటి, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నప్పుడు ఇజ్రాయలీస్ పాపం వాళ్ళ యొక్క సర్వైవల్ కష్టం అయిపోతుంది అనుకునేవాళ్ళం. కానీ రాను రాను ఇప్పుడు తెలిసింది ఏంటి, ఇజ్రాయెల్ చేస్తున్న పని ఎంత భూభాగం వాళ్ళు ఆక్రమించుకోగలిగితే, అటు గోలాన్ హైట్స్ అయిపోయింది, ఎప్పుడో పాతప్పుడు అయింది, రైట్. దాని తర్వాత ఇప్పుడు హమస్ గాజాలో స్థావరం తీసుకున్నారు. సిమిలర్లీ లెబనాన్ లో కూడాను ఆ రివర్ వరకు ఎంత స్థావరం వాళ్ళు తీసుకోగలిగితే, తీసుకుంటే ఏంటంటే సేఫ్టీ జోన్స్, వాళ్ళకి సేఫ్ జోన్స్ ఉంటాయి, సెక్యూర్ ఉంటుంది, రైట్. కనుక వాళ్ళు క్లియర్ కట్ గా ఏంటంటే ఏదో విధంగా హెజ్బుల్లాని ఎంతమందిని చంపగలిగితే అంత మంచిది, రైట్. ఓకే. రెండోది లెబనాన్ మీద పొలిటికల్ ప్రెషర్ తీసుకొచ్చి హెజ్బుల్లాని రూపుమాపాలి అన్న ఒక రెండో యత్నం. ఎందుకంటే హెజ్బుల్లా పక్కలో బలం ఇమీడియట్ గా ఇజ్రాయెల్ కి పక్కన ఉంది అది, రైట్. కనుక హెజ్బుల్లాని ఏదో విధంగా డిస్ట్రాయ్ చేయాలన్న ధ్యేయం వాళ్ళకు ఉంది. అదే యుఎస్ ఇరాన్ ధ్యేయం అది కాదు. కనుక ఇజ్రాయెల్ ఏంటంటే ఏదో కంప్లీట్ ఎయిమ్స్ ఆర్ డిఫరెంట్. కనుక ఇజ్రాయెల్ దీనికి ఒప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది? మొన్న కూడా ఒక వార్త చూసాం, ట్రంప్ నెతన్యాహు ఫోన్ లో ఒక వాగ్యుద్ధానికే దిగారు. ట్రంప్ ని చాలా సీరియస్ గా నెతన్యాహు కూడా మాట్లాడాడు. ఎందుకు శాంతి అని మాట్లాడుతున్నారు, అసలు ఇరాన్ ని పూర్తిగా కొట్టేయాల్సిందే, ఇంకా పూర్తిగా నాశనం చేయాల్సిందే, మీరు మెతక వైఖరి అవలంబించొద్దని చెప్పి నెతన్యాహు ట్రంప్ తో అన్నాడని చర్చ వినిపించింది. నెతన్యాహు అంట కదా, నెతన్యాహు టోటలీ డిఫరెంట్. ఏదో విధంగా ఇరాన్ కంప్లీట్ నాశనం చేయాలని క్లియర్ కట్ దేశం. హెజ్బుల్లా ఉండేవండి, ఆఫ్టర్ ఆల్ క్లియర్ కట్ మన ఎగ్జాంపుల్ ఏం చూడాలి, హమస్ ని ఏ విధంగా ప్లాజాలో కంప్లీట్ ప్లాజాని అసలు నేలమట్టం చేశారు కదా, మిగిలింది ఏముంది అక్కడ, రైట్. ప్లాజా అక్కడ గాజాలో కంప్లీట్ ఏం మిగిలింది. సో సిమిలర్లీ ఛాన్స్ దొరికితే ఇజ్రాయెల్ లెబనాన్ లో ఆ రివర్ వరకు కంప్లీట్ గా ఏ బిల్డింగ్ ఏది కంప్లీట్ నేలమట్టం చేస్తానికి ప్రయత్నిస్తారు. మూడవది వెరీ క్లియర్ కట్ ఏంటి, అల్టిమేట్లీ వాళ్ళకి బేసిక్ ఎనిమి ఎవడు, ఇరాన్. సో ఏదో విధంగా ఇరాన్ నాశనం చేయాలి. కానీ యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ క్లియర్ కట్ గా తెలిసింది ఏంటి, ఇరాన్ కంప్లీట్ గా నాశనం చేయటం అంత ఈజీ కాదు, రైట్. రెండోది ఇరాన్ లో లీడర్షిప్ ఇంకా ఇంటాక్ట్ ఉంది. మూడోది హార్మోజ్, ఇందాక చెప్పాను, హార్మోజ్ లో కూడా అంత దెబ్బలాడటం ఈజీ కాదు. నాలుగోది ఫుడ్ సోల్జర్స్ ని పెడతానికి దేశం ఒప్పుకోదు, రైట్. కనుక యుఎస్ ప్రస్తుతం ఏంటంటే ఓకే వాళ్ళ దగ్గర బేసికలీ ఈ అణుబాంబులు తయారు చేసే ఒక ఇది వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే అట్లీస్ట్ ప్రపంచానికి చెప్పుకోవచ్చు, మేము వెళ్ళాం ఇరాన్ దగ్గర ఉన్న అణుబాంబులు చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కొట్టేసాం, రైట్. ఓకే. సో
బేసిక్ ఎయిమ్స్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అది మీరు చెప్తున్నట్టుగా ఈ శుద్ధి చేసినటువంటి యురేనియం ని ఒకటేంటంటే పూర్తిగా స్వాధీనం చేసుకోవడం లేకపోతే డైల్యూట్ చేయటమా ఈ కార్యక్రమం ఉంది. ఇరాన్ ఏముంటుంది, సరే దాన్ని వేరే దగ్గరికి పంపించాలంటే మీరు స్వాధీనం చేసుకోవద్దు, ఆమోదయోగ్యమైనటువంటి దేశానికి తరలించడానికి మేము సిద్ధమే, చైనాకు పంపించడానికి మేము సమ్మతి ఇస్తామని చెప్పి ఇరాన్ అంటుందట. ఆ యురేనియాన్ని ఎక్కడికైనా తరలించాలంటే చైనాకు తరలించండి. సో దీన్ని అమెరికా యాక్సెప్ట్ చేస్తుందా? ఫస్ట్లీ ఏంటంటే నేను అనుకోవటం ఇది నెగోసియేషన్ ఒక టెక్నికే. ఫైనల్లీ నేను అనుకోవటం ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం 460 pounds ఏదో ఉంది చూశారు కదా కేజీస్, అది మాత్రం నేను అనుకోవటం పంపించదు. కానీ ఏంటంటే నెగోసియేషన్ ముందు సాగాలి కాబట్టి ప్రస్తుతానికి ఒప్పుకొని ఉండొచ్చు, రైట్, చైనాకు పంపిస్తానికి ఓకే అనేసి. కానీ యుఎస్ దీనికి ఒప్పుకుంటుందా లేదా అనేది మాత్రం చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ప్రస్తుతం మనం అణుబాంబులు క్వాంటిటీస్ చూసుకుంటే మాక్సిమం అణుబాంబుల క్వాంటిటీ ఎవరి దగ్గర ఉన్నాయి? రష్యా దగ్గర ఉన్నాయి వరల్డ్ లో. దాని తర్వాత చైనా ఉంది, సారీ అమెరికా ఉంది. అమెరికా తర్వాత చైనా వస్తుంది, రైట్. కనుక అమెరికా మాత్రం దీనికి వెంటనే సమ్మతిస్తుందని నేను ఒప్పుకోను. నేను అనుకోవటం ఏంటంటే చైనాకు పంపించే బదులు ఆల్ రైట్ అలాంటప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆ అణుబాంబులు ఆ సామాన్ అక్కడి నుంచి పంపిస్తాం, దాన్ని సీల్ చేయటం, దాన్ని ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ మనం అనుకున్నంత ఈజీ కాదు, చాలా కష్టమైన పనులు, టెక్నికల్ చాలా ఉండాలి. కనుక నేను అనుకోవటం ఏంటంటే పాసిబుల్లీ మిగిలిన దేశాల్లో ఎలాగైతే సేఫ్ గార్డ్స్ పెట్టారో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఉంది కాబట్టి ఏజెన్సీ ఐఏఏ, రైట్, అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఆ ఏజెన్సీ ద్వారా నేను అనుకోవటం ఏంటంటే మీ దగ్గర ఉండవండి యురేనియం, కాకపోతే వీళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు, సీల్ చేస్తారు, రైట్, ఇలాంటిది ఏమన్నా ఆలోచించగలుగుతారు. ఇంకా అంతవరకు క్లియర్ కట్ గా చెప్పలేం మనం, రైట్. ఎందుకంటే ఆ దేశంలో వదిలేస్తే వాళ్ళ భయం ఏంటి, తిరిగి వాడతారని భయం ఒకటి ఉంది, రైట్. సో ఆ దేశంలో ఉంచి ఏదైనా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఏమైనా ఉంచగలం అక్కడ, అదొక ఛాన్స్. రెండోది చైనాకు షిఫ్ట్ చేస్తే చైనా దాన్ని వాడుకుంటుంది అన్న భయం ఒకటి ఉంది. కనుక ఇరాన్ కూడా ఏంటంటే చాలా తెలివితేటలు అంటుంది, ఆల్ రైట్ మేము చైనాకు షిఫ్ట్ చేస్తానికి సిద్ధమే అనేసి. కానీ నేను అనుకోవటం ఫైనల్ అవుట్కమ్ నేను అనుకోవటం ఏంటంటే ఆల్ రైట్ ఇరాన్ అక్కడే ఉంచి ఇంకేమైనా సేఫ్ గార్డ్స్ చేయగలమా అని ఆలోచిస్తారు, లేదా ఈ డైల్యూట్ చేయగలమా అలాంటివి ఏమైనా ఆలోచిస్తారు. అందుకే కదా మరి టైం కావాలంటున్నారు. ఇంకో 60 days తర్వాత ఫైనల్ నెగోసియేషన్స్ వస్తే, ప్రస్తుతానికి పరిమితమైన నెగోసియేషన్ జరుగుతున్నాయి, దానికి మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే ఈ పరిమితమైన నెగోషియేషన్ కారణం ఏంటి, ప్రపంచం అంతా చాలా కష్టాలు పడిపోతుంది ఎకనామిక్ సిచ్యుయేషన్. అందుకోసమని ఏదో ఒక విధంగా టెంపరీ సొల్యూషన్ గా ఒప్పుకుని, రైట్, ప్రపంచానికి కొంచెం రిలీఫ్ ఇచ్చి ఈ మధ్యలో ఒక 2 months అంటున్నారు, 60 రోజుల పాటు ఇది ఈ శాంతి ఒప్పందం అనేది కొనసాగుతుంది. అణు కార్యక్రమం సంబంధించి ఈ 60 days లో మళ్ళీ మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి మాట్లాడుకున్నట్టుగా తెలుస్తాము. కరెక్ట్. సో నేను అనుకోవడం ఫైనలీ ఏంటంటే రెండు కంట్రీస్, 3 కంట్రీస్ యాక్చువల్లీ, 300 ప్రపంచం అంతా ప్రయత్నిస్తుంది ఏంటి, ఏదో విధంగా ప్రస్తుతానికి దానికి హాల్ట్ ఇచ్చి ఎకనామిక్ సిచ్యుయేషన్ ఇంప్రూవ్ చేయాలి వరల్డ్ ఓవర్. మన దేశం ఒకటే కాదు, అనగా చూస్తున్నాం కదా గ్యాస్ ఎలా పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోతుంది అని ఆల్రెడీ మనం ఫీల్ అవుతున్నాం. మనకన్నా మిగిలిన దేశాలు 30%, 40% ఎప్పుడు ఇంక్రీజ్ చేసే ధరలు, రైట్. సో ప్రపంచం అంతా కష్టం అవుతుంది. సో ప్రపంచానికి ఫస్ట్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత నెమ్మదిగా ఏదో విధంగా, ఎందుకంటే ఇప్పుడు ఇంకా అలా యుఎస్ అలాగే కొనసాగించలేదు, ప్రపంచ యుద్ధం లాగా కంటిన్యూ చేయలేదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఏదో విధంగా తెలివి చూపించి, రైట్, ఫేస్ సేవింగ్ ఇమేజ్ చూసుకుని ధైర్యంగా ఏదో విధంగా ఒక నెగోసియేషన్ టేబుల్ తీసుకురావాలి, ఎలాగైనా నెగోసియేషన్ టేబుల్ తీసుకురావాలి. వేరే ఇజ్రాయెల్ ఇదే ఛాన్స్, ఈ ఛాన్స్ పోనకూడదు, ఇంకా ఛాన్స్ దొరికితే కొట్టాలి. మనలో ఎంత 60 days పాటు కొంచెం సామరస్యంగా అంతా శాంతి వెల్లువిరుస్తున్న టైంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్ ఏమన్నా విరుచుకుపడే ఛాన్స్ ఏం లేకపోలేదా? ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పటికీ అసంతృప్తిగానే ఉంటుంది కదా. నేను అనుకోవటం ప్రస్తుతం అలాంటి ఇంతకు ముందు ఇజ్రాయెల్ ఉండేది, ఇజ్రాయెల్ ఓవరాల్ ఆలోచనలు ఉన్నా సరే అమెరికా లేకుండా నేను అనుకోవటం ఇజ్రాయెల్ ఒకటే. ఒకసారి నెగోసియేషన్స్ ఒక ఒలికి వచ్చాక ఇజ్రాయెల్ తనంతట తాను యుద్ధానికి వెళ్ళదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే
యుఎస్ దాన్ని అపోజ్ చేస్తుంది. ఎందుకంటే నెగోసియేషన్స్ ఒప్పుకున్నారు, యునైటెడ్ నేషన్స్ ఒప్పుకుంటుంది, అందరూ ఒప్పుకుంటారు, ఆల్ రైట్ నెగోసియేషన్స్ వచ్చినాయి కాబట్టి. కనుక ఇమీడియట్ గా నేను అనుకోవటం ఇజ్రాయెల్ అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోదని నేను భావిస్తున్నాను. కానీ మనం చెప్పలేము ప్రస్తుతానికి ఎవరైనా మారుతారు. సార్ ఇప్పుడు ఈ రోజు ఖతార్ లో డిస్కషన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా సార్, ఎట్లా ఉండబోతుంది? ఈ సాయంత్రానికి ఏమన్నా కొలిక్కొచ్చే అవకాశం ఉందా? అధికారికంగా ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా యుద్ధం ఆగిపోయినట్టుగా 60 days? యుద్ధం ఆగిపోయినట్టుగా కొంతవరకు రావచ్చు, రైట్. కానీ ఏంటంటే నెగోసియేషన్ మనం ఏంటంటే ఇవన్నీ కంజెక్చర్స్ అంటారు, ఊహాగానాలు అన్నట్టుగా, రైట్. ఎందుకంటే డిస్కషన్ యాక్చువల్ గా ఆన్ గ్రౌండ్ ఎవరు ఏం పాయింట్ పెట్టారు, ఆ పాయింట్ ఒప్పుకున్నారా లేదా, రైట్. అఫ్ కోర్స్ అటు ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ చీఫ్ తిరుగుతున్నాడు, ఖతార్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఏదో విధంగా ఒక నిర్ణయానికి తీసుకురావాలని. కానీ తొందరలో ఇరాన్ కూడాను వెంటనే తనకి ఏదైతే తను నష్టపోయే పాయింట్లు ఏమన్నా ఉంటే ఒప్పుకోదు. కనుక ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ క్లియర్ కట్ గా చెప్పడం వాళ్ళు సాయంత్రానికి ఏదో ఒక విధంగా రావచ్చు అనేసి. కానీ ఏంటంటే ద ఓన్లీ వన్ థింగ్ యూ కెన్ సే, సరైన దిశలో మనం అందరం ప్రయాణం చేస్తున్నాం, రైట్. కానీ ఎప్పుడు మజిలీ చేరుతాం అది ఇంకా చెప్పలేము. చూద్దాం సార్ ఏం జరగబోతున్నది, మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.